మురుగు కాలువల నిర్మాణంలో జనసాంద్రత ఉన్న ప్రాంతాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్లకు మంత్రి నారాయణ సూచించారు. నాయకులు కోరిన విధంగా కాకుండా ప్రజలకు ఎక్కడ అవసరమో వాటిని పరిగణలోకి తీసుకోవాలన్నారు. విజయవాడలో మున్సిపల్ కమిషనర్ల సదస్సులో నారాయణ పాల్గొన్నారు. అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఒక 5,000 crores ఐ థింక్ యాజ్ ఆన్ టుడే లోన్స్ రైజ్ చేయగలిగిన కెపాసిటీ ఉందని చెప్పారు. ఆ 5,000 crores-కి 25% మనకి యూసీఎఫ్లో వస్తుంది, అంటే 1,250 crores. సో రెండు కలిపితే 6,250 crores. ఆ 6,250 crores-తో 72 మున్సిపాలిటీస్లో ఫస్ట్ ప్రయారిటీ డ్రైన్స్ పూర్తి చేయడం. అయితే మిగతా మున్సిపాలిటీలు ఎలా అని మీరు అడగచ్చు. దానికి ఏంటంటే ఒక 5,000 crores-తో యాన్యుటీ మోడల్లో ముందుకు పోతున్నాం. ఫైనాన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. యాన్యుటీకి ముందుకు వస్తారు. వాళ్ళు 40% మనం ఇస్తాం, 60% వాళ్ళు పెట్టుకునేటట్టుగా 10 years రీపేమెంట్. ఆ 40%కి ఎల్ఆర్ఎస్ బీపీఎస్లో 600 crores వచ్చింది. బట్ స్టిల్ అన్ని ఫైల్స్ క్లియర్ చేస్తే వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 1,500 crores. యూసీఎఫ్ మొత్తం 4 lakhs crores పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళ పాపులేషన్ రేషియోలో ఇస్తే మన స్టేట్కి 3,600 కోట్లు యాక్చువల్గా ఇస్తున్నారు. మన షేరు 10,800 కోట్లు ఉండాలి, 10,800 crores. ఈ 10,800 బ్యాంక్స్ కానీ ఇలా హడ్కో కానీ వాటి ద్వారా రైట్ చేసుకోవచ్చు. రైట్ చేసుకోవాలంటే మున్సిపాలిటీస్ కెపాసిటీ ఉండాలి రీపేమెంట్. 72 మున్సిపాలిటీస్కి వచ్చింది ఆ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేస్తే. అన్నెసరీగా ఉన్న వాటిలన్నింటి పగలగొట్టి కొత్తవి చేయొద్దు. ఎందుకంటే నేను కూడా ఎమ్మెల్యేని. నాయకులు అది పెట్టేయండి ఇది పెట్టేయండి ఇది పెట్టేయమంటారు, అది సహజం. ఆ పెద్ద పెద్ద డ్రైన్స్ అడుగుతారు, అవి చేస్తాం, చేయమంటారా. ఫస్ట్ పాపులేషన్ ఎక్కడైతే ఉండారో అక్కడ ఉండే డ్రైన్స్, కచ్చా డ్రైన్స్ని ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నేను నెల్లూరులో చూస్తున్నా.